రాజుల గ్రంథము 9వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అంతటా ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకుని రామోద్గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యోహు ఎక్కడనున్నాడని తెలుసుకొని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపలి గదిలోనికి అతనిని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకుని అతని తల మీద తైలము పోచి, నేను నిన్ను ఇశ్రాయేలీల మీద పట్టాభిషక్తునిగా చేసితినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యము చేయక తలుపు తీసి పారిపొమ్ము. దేవుడైనటువంటి యెహోవా దాసుడు ఏలియా గారి శిష్యుడు ఎలీషా ప్రవక్త గారు చెప్తున్నటువంటి మాట, దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట, నీవు నేను చెప్పినట్లు నీ నడుమును బిగించుకొని నీ మనస్సుని స్థిరపరచుకొని నేను ఇచ్చేటటువంటి ఈ తైలపు గిన్నెను తీసుకొని నీవు ఒక పట్టణంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి నింషీకి పుట్టినటువంటి యెహోషాపాతు కుమారుడైన యోహు ఎక్కడున్నాడని తెలుసుకొని అతనిని పిలుచుకొని ఒంటరిగా తీసుకుని వెళ్ళి ఆయనను నీవు ఏం చేయాలంటే లోపల గదిలోనికి తీసుకువెళ్ళి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషక్తునిగా చేసితినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యము చేయక తలుపు తీసి పారిపొమ్ము. దేవుని కార్యాలు అవి కొన్ని ఎలా ఉంటాయంటే భయముతో చేసినట్టు ఉంటాయి. కొన్ని ఎలా ఉంటాయంటే చాటుగా చేసినట్టు ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే ఈ 6వ వచనంలో, అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలము పోసి అతనితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషక్తునిగా చేయుచున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టి యెజెబెలునకు ప్రతీకారము చేయునట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతి వారిని హతము చేయుము. దేవుడు ఎందుకు ఇక్కడ కొంతమందిని అభిషేకించుకుంటాడు? దేవుడు ఎందుకు కొంతమందిని కోరుకుంటాడు? దేవుడు ఎందుకు కొంతమందిని తన ప్రణాళికలో పుట్టించుకుంటాడంటే సాతాను మీద, సాతాను కార్యాల మీద, సాతాను సామ్రాజ్యం మీద దేవుని పక్షాన వారు యుద్ధం చేయడం కోసం దేవుడు ఎన్నుకుంటాడు. దైవ సేవకుల్ని, రాజుల్ని దేవుడు ఎందుకు కోరుకుంటాడు, అభిషేకించుకుంటాడు, ఎందుకు పట్టాభిషేక్తుల్ని చేస్తాడు, ఎందుకు వారి మీద తైలాన్ని పోసి అభిషేకించుకొని అభిషేక్తులుగా చేస్తాడంటే దేవుని పనులు చేయటం కోసమే, దేవుని కార్యాలు చేయటం కోసమే. దేవుడు వారి మీద ఉండి, దేవుడు వారిలో నివసించి, దేవుడు తన కార్యాలను జరిగించేవాడిగా ఉన్నాడు. ఇక్కడ ఎలీషా చెప్పినట్లు ఈ యవనస్తుడు వచ్చాడు, అతన్ని పిలుచుకున్నాడు, అతని తల మీద తైలాభిషేకాన్ని కుమ్మరించాడు. దేవుడు చెప్పినటువంటి మాటలు తెలియజేసి వెంటనే అతను ఏం చేశాడంటే తలుపు తీసుకొని వెంటనే అక్కడి నుంచి పారిపోయాను. ఎందుకు యెజెబెలు మీద దేవునికి కోపం అంటే, యెజెబెలు చేసినటువంటి పనులు చాలా దుర్మార్గ పనులు ఉన్నాయి. యెహోవా ప్రవక్తలను అది ఏం చేస్తా ఉందంటే చాలా మంది యెహోవా ప్రవక్తలను చంపించింది. చాలా మందిని చంపుకుంటా వెళ్తా ఉంది యెజెబెలు. ఎవరంటే ఈ యెజెబెలు ఇశ్రాయేలు జాతికి సంబంధించినటువంటి స్త్రీ కానే కాదు. ఇంకా మనం చూస్తే ఈ ఆహాబు అనేటటువంటి వాడు భార్యకి అమ్ముడుపోయాడు. ఏమయ్యాడు? అమ్ముడుపోయాడు. నీవు నా భార్యగా ఉంటే చాలు, నువ్వు చెప్పిన ప్రతి మాట నేను
వింటానని పెళ్లి చేసుకొచ్చుకున్నాడు. కాబట్టి ఇది వస్తా వస్తా ఏం తెచ్చుకుంది, ఈవిడి గారికి సకల విద్యలు వచ్చు, శాతబళ్ళు చేయటం వచ్చు, సోది చెప్పటం వచ్చు, ఏమొచ్చు, గజకర్ణ, గోకర్ణ, టక్కు, టమారా, అన్ని మంచి టిక్కులాడు అనమాట. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉంది, దేవునికి విరుద్ధంగా సాగుతా ఉంది. ఇంకా ఏలియా గారిని కూడా నేను రేపు ఈ టయానికి చంపేస్తానని కబురు కూడా పంపించినటువంటి మంచి గణహీనురాలన్నమాట. ఎవరో దేవుని సేవకుల జోలికి వెళ్తే దేవుడు ఊరుకోడండి. దేవుడు తన సేవకుల కోసం చాలా మందిని రేపుకుంటాడు. ఆ సేవకుడు పక్షాన నిలబెట్టడం కోసం అనేక మందిని దేవుడు లేపుతాడు. దేవుడిని నమ్ముకున్న వాడిని దేవుడు ఎప్పుడూ మోసం చేయడు. ఒకవేళ సైతాన్ని నమ్ముకుంటే నీకేదో నాపదొత్తి నిన్ను దెబ్బ వదిలిపెట్టి వెళ్ళిపోద్ది. నీతి కోసం, న్యాయం కోసం నువ్వు ప్రాణాన్ని పోగొట్టుకున్నావు అనుకో, దేవుని కోసం, దేవుని నీతి కోసం, దేవుని యొక్క ధర్మం కోసం, దేవుని యొక్క న్యాయం కోసం ఒకవేళ నీ ప్రాణమే పోయిందనుకో, దేవుడు నిన్ను వదిలిపెట్టి నీ కుటుంబాన్ని వదిలిపెట్టేసి వెళ్ళడం ఏం చేస్తాడు తెలుసా? నువ్వు చనిపోయినా సరే నీ పక్షాన నీ కుటుంబీకులతో ఉండి దేవుడు ఏం చేస్తాడు? నీ శత్రువులను ఓడించి ఆ పాతాళానికి అణగదొక్కి వేస్తాడు. ఒకవేళ నువ్వు సాతానుతో ఉన్నావనుకో, సాతాను సంబంధిగా ఉన్నావనుకో, నీ ప్రాణం పోవటమే వాడి పని అయిపోద్ది కనుక వాడు నిన్ను వదిలిపెట్టేసి దిక్కులేనటువంటి వాడుగా, దిక్కులేనటువంటి స్త్రీగా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు వాడు. అందుకని సాతానుని నమ్ముట కంటే యెహోవాను నమ్ముట ఎంతో మేలు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. ఏమని 10వ వచనం చదివితే, యెజెబెలు పాతి పెట్టక ఇశ్రాయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును. ఆ యవ్వనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయెను. ఏంటంట? ఏలియా ప్రవచించాడు. ఏమని? యెజెబెలా, దుర్మార్గపు పనులు చేసుకుంటా కూర్చున్నావు నువ్వు, దేవునికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నావు నువ్వు, నీ మాంసాన్ని కుక్కలు తింటాయని ఎవరో ఏలియా ప్రవచించాడు. కాబట్టి ఎప్పుడైతే అభిషేకం నింషి మీదకి వచ్చిందో, నింషి అనేక రాజుల మీదకి వెళ్ళిపోయాడు యుద్ధానికి. అర్థమవుతుందా? ఎందుకు అంత ధైర్యం వచ్చిందంటే దేవుని అభిషేకం నింషి మీద ఉంది, దేవుని అభిషేకం దావీదు మీద ఉంది, దేవుని అభిషేకం సౌలు మీద ఉంది. దేవుని అభిషేకం ఉండటాన్ని బట్టి వారిలో ఏముంటదంటే దేవుని ధైర్యం ఉంటది. హల్లెలూయా. సంసోను మీద ఏముందంటే దేవుని అభిషేకం ఉంది. దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చెను, దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చెను, దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చెను అంటే ఏంటి? దేవుడు వారి మీద సమృద్ధిగా నివసిస్తాడు, ఏదో కొంచెం కాదు. అలాగే సౌలు జీవితంలో దేవుని ఆత్మ బలంగా ఎలా దిగి వచ్చిందో, దేవుని మాట వినకుండా జీవించినటువంటి సౌలు మీదకి సాతాను ఆత్మ కూడా బలముగా దిగి వచ్చెను. ఏంటంట అంటే ఏంటి? ఇక బెసకుండా, మళ్ళీ దేవుని వైపు జారకుండా, దేవుని వైపు వెళ్లకుండా బలముగా దిగి వచ్చెను. అందుకని దాదాపు ఒక 10 సంవత్సరాలు సమృద్ధిగా పుష్కలంగా ఆ పరిపాలన చేస్తుంటాడేమో కానీ, ఇక తర్వాత ఉన్నటువంటి 30 సంవత్సరాలు కూడా దావీదుని ఎత్తుకుంటూనే సరిపోయింది. ఇంక ఏం సరిపోయింది? ఎక్కడున్నాడు దావీదు? అరణ్యంలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, రోధిస్తా ఉన్నాడు. దావీదు ఎలా ఉన్నాడంటే శత్రువులు నాశనం అయిపోవాలని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? శత్రువులు కూలిపోవాలి, శత్రువులు ఓడిపోవాలి, శత్రువులు లయమైపోవాలని ప్రార్థిస్తా ఉన్నాడు. ఎవరి ప్రార్థన విన్నాడు? చివరికి దావీదు ప్రార్థన విన్నాడు. హల్లెలూయా. దేవుని మాట ఎవరు వింటారో వారి ప్రార్థనే దేవుడు వింటాడు. దేవుని మాట వినే వాళ్ళకి ఎవరు శత్రువులుగా ఉంటారో దేవుని బాణాలు వాళ్ళకి తగులుతాయి, ఖచ్చితంగా తగులుతాయి. ఇంకా దాంట్లో తిరిగేమీ లేదు. ఇక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, యెజెబెలు పాతి పెట్టబడక ఇశ్రాయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును. ఆ యవనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయెను. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, కొన్ని మాటలు కనపడ. ఇశ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలు నాకు వినబడెను గనుక ఆమె తన
ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా. చూసారా ఎంత చక్కందో. మొహానికి రంగు పూసుకుందంట. ఏం పూసుకుంది? మేకప్ అనండి. మేకప్ వేసుకుంది. ఏముంది? పైకప్పు కాదు, మేకప్ వేసుకుంది అనమాట. పైకప్ అంటే మళ్ళీ తీరు 3-4 సంవత్సరాలు కూలిపోయింది ఆ తీరు. మేకప్ అంటే ఏముంది? అక్కడ నాటకం అయిపోగానే బయటకు వచ్చి కడుక్కునేది అనమాట. అర్థమవుతుందా? ఆ నాటకం అయిపోగానే, ఆ టైం అయిపోగానే మళ్ళీ కడిగేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ రెండో రోజు 3వ రోజు మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. మళ్ళీ మేకప్ వేసుకుంటాం. మళ్ళీ ఆ టైం అయిపోగానే, అంటే రంగులు బ్రతుకు. ఏం బ్రతుకు ఇది? రంగులకు అలవాటు పడినటువంటి యెజబెల్ అన్నమాట. ఇక్కడ మనం చూస్తే శిరోభూషణములు ధరించుకొని అంటే ఏంటి? సవరాలు కట్టుకుంటది. ఏం కట్టుకుంటది? శిరోభూషణములు అంటే ఏంటి? శిరోజాలు అంటే ఏంటి తెలుసా నీకు? ఏంటి? జుట్టు అంటే తెలుసా? వెంట్రుకలు అంటే తెలుసా? శిరోజాలు అంటే తెలుసా? తల వెంట్రుకలు అండి. శిరోభూషణములు అంటే ఏంటి? రకరకాల, ఒక రోజేమో సాపీగా ఉండే జుట్టు తగిలించుకుంటాం నెత్తికి, ఒక రోజేమో రింగులుగా ఉండే కర్లింగ్ హెయిర్ తగిలించుకోవటం, ఒక రోజేమో జూబ్రే జుట్టు వేసుకొని రోజుకు ఒక విగిపెట్టు తిరుగుతూ ఉంటుంది అనమాట. ఎవరు? యెజబెల్ అనమాట. ఏం చేస్తుంది? రోజుకు ఒక రకమైనటువంటి వేషం వేసుకొని తిరుగుతూ ఉంటది. ఇక్కడ మనం చూస్తే యోబు వచ్చాడని తెలుసుకొని, ఎందుకని 2-3 రాజులను చంపేశాడు, తెలుసుకొని ఆ పట్టణానికి వచ్చాడని తెలుసుకొని, ఆ గ్రామానికి వచ్చాడని తెలుసుకొని, ఇంకేముంది ఇక నా దగ్గరికి వస్తాడు, ఏదో చేసుకుందాం అనుకుంటుంది. ఏమనుకుంటుంది? దుర్మార్గాలు కాబట్టి దాని ఆలోచనలు ఎలా ఉంటాయంటే దుర్మార్గపు ఆలోచనలే ఉంటాయి, మంచి ఆలోచనలు ఏమీ ఉండవు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ కిటికీలో నుంచి చూస్తా ఉందంట. అల్లిక కిటికీ తెలుసా మీకు? అల్లిక కిటికీ అంటే ఎలా ఉంటదంటే అర్లర్లుగా ఉంటది. ఆ కిటికీలో ఉండి చూస్తే అవతల వాళ్ళకి ఏం కనపడరు. ఈ కిటికీలో ఉండి చూస్తే అవతల వాళ్ళకి ఏమీ కనపడరు. అలాంటి అల్లిక కిటికీలు పెడతారనమాట. అల్లిక కిటికీలో ఉండి చూస్తా ఉందన్నమాట. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే యోబు గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచి, నీ యజమానిని చంపినవాడా, జిమ్రీ వంటి వాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా. చూడండి ఎంత భయమో. మళ్ళీ ఒక పక్కేం భయము, ఇంకో పక్కేమో వేషము. ఇది సాతాను జీవితం అంటే ఎలా ఉంటది? ఒక పక్కేమో భయం, ఇంకో పక్కేమో వేషం. దేవుని యందు భయం లేనటువంటి భక్తి అంటే ఇది. దేవుడు అంటే లెక్కలేని జీవితం అంటే ఇదే. దేవునికి వ్యతిరేకంగా జీవించే జీవితం అంటే ఇదే. ఇంకా చెప్తుంది, యజమానిని చంపినవాడా, జిమ్రీ వంటి వాడా, సమాధానముగా వచ్చుచున్నావా. అబ్బా, సమాధానంగా వస్తే శుభ్రంగా ఏదో జాగ్రత్త ఏదో చేసి పెడతాను అంటుంది. ఏం చేస్తుంది? పాపి దగ్గర ఏముంటది? పాపమే ఉంటది. ఏముంటది? పరిశుద్ధుల దగ్గర పరిశుద్ధత ఉంటది, అభిషేక్తుల దగ్గర అభిషేకం ఉంటది. పాపి దగ్గర ఏముంటది? పాపమే ఉంటది. పాపి దగ్గర ఏముంటది? పాపమే ఉంటది. కాబట్టి ఇక్కడ చెప్తుంది, ఈ పాపం చేసేటటువంటి దాంట్లో కూడా ఏం కావాలంట? నీతి కావాలంట. ఈ చేసేదే పాపం అయితే ఇంకా అందులో నీతి ఎందుకు ఉంటుంది? చేసేది పాపం అయితే ఇంకా దాంట్లో నీతి ఏంటి? పాపం చేస్తానే చాలా మంది నీతి కోరుకుంటా ఉంటారు. కుదరదు. పాపంలో ఉన్నప్పుడు ఇక పాపం అంతే. నీతి ఎక్కడ చెల్లుబడి అవుద్ది అంటే నీతిలోనే నీతి చెల్లుబాటు అవుద్ది, పరిశుద్ధతలోనే నీతి చెల్లుబాటు అవుద్ది, యథార్థతలోనే నీతి చెల్లుబాటు అవుద్ది. నువ్వు నీతిమంతుడు అయితేనే నీతి చెల్లుబాటు అవుద్ది. పాపంలో నీతి అనేది దొరకదు. ఇక్కడ మనం చూస్తే సమాధానముగా వచ్చుచున్నావు అని అడుగుతుంటే అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి, చూసారా? కనపడరు, అల్లిక కిటికీలు అంటారు వాటిని. కిటికీ తట్టు చూసి, నా పక్షమునున్న వారెవరని అడుగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి, దానిని క్రింద పడదోయుడి అని అతడు చెప్పగా. ఏంటి? దీనిని క్రిందకి పడదోయుడని వారితో చెప్పగా ఏం జరిగింది? వారు దానిని క్రిందకి పడద్రోసిరి గనుక దాని రక్తంలో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందిను. చూసారా? ఏమనుకుంది? వేషం వేసుకుంది, రంగు పూసుకుంది. ఆ వచ్చినోడు నాకు దాసుడు అవుతాడు, వాడిని బుట్ల వేద్దాం అనుకుంది. ఏం బుట్ల? కోళ్ళు గంపలు వేద్దాం అనుకుంది, కోళ్ళలాగా. అర్థమవుతుందా?
కానీ ఇతని మీద ఏముంది? దేవుని రౌద్రం అనే అభిషేకం ఉంది. ఏముంది? దేవుని రౌద్రం అనే అభిషేకం ఉంది కనుక దేవుని రౌద్రం అనే అభిషేకం ఉన్నవాడు లొంగుతాడా? లొంగల. ఎవరు నా పక్షాన ఉన్నది అనగానే వాళ్ళకి భయం ఎత్తింది. పరిచారకులు పనిచేసే వాళ్ళకి, అయ్యా మేమున్నామయ్యా అన్నారు. వెంటనే అన్నాడు, దాన్ని ముందు కిందకు పడదోయండి అన్నాడు. ఏమన్నాడు? దానిని ముందు కిందకే నిర్దాక్షిణ్యంగా రంగులేసుకున్న దాన్ని, శిరోభూషణాలు తగిలించుకున్న దాన్ని చక్కగా డెకరేషన్ చేసుకుంది. ఎందుకు? సావటానికి. డెకరేషన్ ఏం చేసుకుంది ఎందుకు? మంచిగా రెడీ అయింది ఎందుకు? సావటానికే. పాపం చేస్తా రెడీ అవుతున్నావంటే దేనికి? దేవునికో శాపానికో నువ్వు దొరకటానికే. వెంటనే ఒక్క తోపు దోశారంట. అది గోడ మీద, ఆ గోడ మీద, ఆ గోడ మీద పడతా వచ్చి ఆ గోడల నిండా రక్తం అయిపోయింది. చివరికి గుర్రాల మీద కూడా పడిపోయిందంట. గుర్రాల నిండా కూడా రక్తం అయిపోయింది. మరి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఇంకా మనం కిందకు వస్తే కొన్ని మాటలు కనపడి చూడండి. దీనిని కింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రింద పడదోసినందున దాని రక్తములో కొంత గోడల మీదను గుర్రముల మీదను చిందిను, మరియు గుర్రముల చేత అతడు దానిని తొక్కించెను. ఏం చేశాడంట? చేసిన పాపానికి శిక్ష అనుభవించాలిగా. భయంకరమైన శిక్షల్లో దొరుకుతా ఉంటాయి పాపం చేసిన వాళ్ళకి. ఏంటిది? పాపము చేసిన వాళ్ళకి భయంకరమైన శిక్షలో దొరికినాయి. దేవుడు వేసాడు అనుకోవాకండి. నువ్వు పాపం సాతాను చేసావు కనుక సాతానే వేస్తాడు శిక్ష. ఏం చేస్తాడు? పాపానికి జీతం మరణం. అర్థమవుతున్న మరణం ఎవరిదే? సాతానుదే. దేవుడేసింది కాదు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు గుర్రముల చేత దానిని త్రొక్కించెను. ఎలా దొక్కించారంట? చెత్త చెత్తగా దొక్కిచ్చేశారు. అర్థమవుతుందా? మళ్ళీ కుక్కలకి నలగదేమనని చెత్తగా దొక్కించారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక, చూసారా, రాజకుమార్తె అయి ఉండటం ఏంటి, శాపగ్రస్తురాలు అవటం ఏంటి? ఎంత దౌర్భాగ్యం! నువ్వు రాజకుమార్తె ఏంటి, నువ్వు శాపగ్రస్తురాలుగా మారటం ఏంటి? గనుక మీరు వెళ్లి దానిని కనుగొని ఏం చేయాలి? పాతి పెట్టుడని ఆజ్ఞయ్యగా వారు దానిని పాతి పెట్టబోయి, అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు. దొరికిన కుక్క దొరికిన కండ పీక్కొని ఎత్తుకెళ్ళిపోయింది. ఏం మిగిలి అంటే అక్కడ కపాలము, అరచేతులు, అరిపాదములు తప్ప ఇంకేం లేదంట. అంటే ఏంటి? అది కుక్కలన్నీ ఏకమైపోయి ఏం చేస్తాయి? పెళ్లి దగ్గర కుక్కలన్నీ వచ్చేస్తాయి. అట్లాగే ఇప్పుడు చిత్తుగా తొక్కించేపాటికి ఈ వాసన గాలి కట్టుకొట్టుకొని ఇటు కొట్టుకెళ్ళి కుక్కలు పట్టేసి, ముందు వాసన పట్టేది ఎవరు? మనిషి అంటే కుక్కలే ఎక్కువ వాసన పడతాయి. వచ్చేసి దొరికిన ముక్క ఎత్తుకెళ్ళిపోయింది. చివరికి ఆయన భోజనం చేసిన తర్వాత అంటున్నాడు, సర్లే అది సచ్చిందిలే గాని అది రాజకుమార్తె శాపగ్రస్తులు అయినా సరే తీసుకెళ్లి పాతి పెట్టండి అన్నాడు. వీళ్ళు పాతి పెడదామని దగ్గరికి వస్తే ఏం మిగిలింది? కపాలం మిగిలింది. ఏం మిగిలింది? కపాలం మిగిలింది. ఈ నలగనటువంటి కుక్కలకి నలగనటువంటి అరచేతులు మిగిలిని, కుక్కలకి నలగనటువంటి అరికాళ్ళు మిగిలిని. ఇంకేం మిగలలేదు అనమాట. బైకులు కూడా ఎత్తుకెళ్ళిపోయినాయి. కీళ్లు బైకులు కూడా మొత్తం ఎత్తుకెళ్ళిపోయినాయి. ఎందుకు ఎంత భయంకరమైనటువంటి శిక్ష ఈ శాపగ్రస్తురాలు తెచ్చుకుంది, ఈ రాజకుమార్తె తెచ్చుకుందంటే కొన్ని మాటలు ఉన్నాయి. ఏమని ఉన్నాయి అంటే ఇక్కడికి వస్తే 21వ అధ్యాయము 1 రాజుల గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి. ఈ సంగతులైన తరువాత ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరను ఆనుకొని ఇజ్రాయేలీయుడైన నాబోతుకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరను ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోట కిమ్ము. ఏంటంట? తోటకూర చల్లుకుంటాడంట బాబు. ద్రాక్ష తోట శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తోట కలిగినటువంటి ఆ పొలాన్ని అతనికి ఇస్తేనంట దానికంటే మంచి పొలాన్ని ఇస్తాడంట. దానికంటే మంచి పొలాన్ని ఇస్తాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తాడు? ద్రాక్ష తోటను తీసివేసి తోటకూర, గోంగూర, బచ్చల కూర, చెప్పండి, మెంతుకూర, ఆవకూర, పాలకూర, చుక్కకూర, అర్థమవుతుందా?
ఇవి వేసి పెంచుకుంటాడంట. ఇప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? చూడండి, నాబోతును పిలిపించి ద్రాక్ష తోట నాకు అగరును ఆనుకుని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకేనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతు ముడుచుకున్న వాడై, ఏంటంట, కోతి మూతి ముడుచుకున్న వాడై ఏం చేశాడు? కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనం చేయకయు ఉండెను. చూసారా? అంటే ఏంటి? అలిగాడు బాబు. అర్థమవుతుందా? నేను రాజును కదా, నేను ఏది అడిగితే అది ఇవ్వాలి, నా చేతిలో అధికారం ఉంది కాబట్టి నేను ఏది అడిగితే అది అనేయాలనుకున్నాడు. కానీ ఇక్కడ అన్నాడు, నేను సంపాదించుకున్నది కాదు, అది మా తాతలు మా తండ్రులు నాకు ఇచ్చారు, దానిని వదులుకోవడానికి నేను ఇష్టంగా సిద్ధంగా లేను, దానిని నేను అమ్మను అన్నాడు. అంతే. రాజుగారి మొహం మాడిపోయింది. ఏమైంది? రాజుగారి మొహం మాడిపోయింది. చాలా మందికి దేవుని వాక్యం అవసరం లేదండి, దేవుని సేవకుడు అవసరం లేదు, దేవుని మాటలు అవసరం లేదు. తమ ఇష్టానుసారంగా బ్రతికేసి చచ్చిపోదాం అనుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళంతా? దేవుని మాట వినాలి. మనం నశించిపోతున్నాం, నాశనం అయిపోతున్నాం. జ్ఞానం లేకుండా సాతాను ఉచ్చులో పడిపోయి మారు మనసు లేదు, రక్షణ భాగ్యం లేదు, దేవుని కృప లేదు, దేవుని ధన్యత లేదు, దేవుని సన్నిధి లేదు, దేవునికి లోబడటం లేదు, విధేయత లేదు. వీడు కూడా వచ్చి మూతి ముడుచుకొని ఏమీ తినకుండా, ఎవరితో మాట్లాడకుండా, రాజుగారే తినకుండా పడుకున్నాడంటే అసలు ఎంతమంది లోపల? ఈ టయానికి అది లాగిచ్చేవాడు, ఇది లాగిచ్చేవాడు, అది కోరుకునేవాడు, ఇది కోరుకునేవాడు, అది తినేవాడు, ఇది తినేవాడు. అర్థమవుతుందా? మరి ఏమి తినకున్నాడు గలగలు ఆడిపోతున్నారు. ఇప్పుడు భార్యకు తెలిసింది వర్తమానం. ఇప్పుడు భార్య గారు వచ్చింది. ఎవరు? గజిబేలు. యజబేలు కాదు, గజిబిజిబేలు అనమాట. వచ్చిన తర్వాత అంటుంది, ఏమంటుంది? అంతటా అతని భార్య అయిన యజబేలు వచ్చి, నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయక ఉండెదవేమని అతనిని అడుగగా, అతడు ఆమెతో ఇట్లా, నేను నీ ద్రాక్ష తోటకు క్రయమునకిమ్మని, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకియ్యనెను. చూసారా? నిర్మోహమాటంగా లేకుండా చెప్పేశాడు అనమాట. నా ద్రాక్ష తోట నేను నీకు ఇయ్యను, అది నేను సంపాదించింది కాదు, నా తండ్రిది, నా తాతది, నా తాత ముత్తాతంది, కాబట్టి నేను నీకు ఇయ్యను అన్నాడు. ఇప్పుడు వెంటనే ఏమి నిర్ణయం తీసుకుంది? అందుకు అతని భార్య అయిన యెజబేలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషపడము, నేను యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదని అతనితో చెప్పి, ఆహాబు పేరట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఏం చేసింది? ఇద్దరు పనికిమాలిన చూసింది. ఏం చూసింది? 13వ వచనం. అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుష్యులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజుని దూషించనని అబద్ధ సాక్ష్యం పుట్టించారంట. ఏం పుట్టించారు? కాబట్టి నాబోతుని మళ్ళీ ద్రాక్ష తోట దగ్గరికి తీసుకొచ్చి ఏం చేశారు తెలుసా? ఈ ప్రజలందరూ కూడా ఆ తోట దగ్గర నాబోతుని రాళ్లు పెట్టి కొట్టి చంపివేశారు. చచ్చిపోయాడు, అయిపోయింది అనుకుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక వెళ్ళి తోట స్వాధీనం చేసుకో, అక్కడికి వెళ్ళి గోంగూర, పచ్చల కూర, కరివేపాకు, తోటకూర, పాలకూర, చుక్కకూర వేసుకొని తిను అని చెప్తుంది. అర్థమవుతుందా? పైన దేవుడు అన్నాడు, పైన దేవుడు చూస్తున్నాడు. దేవుడు అన్నాడు, బాణమా నువ్వు వెళ్ళి వాడి గుండెలో దిగబడి అన్నాడు. ఏమన్నాడు? ఒకడు గురి చూడకయే బాణమును విడవగా, ఏంటంట? గురి చూడకయే బాణమును వదలగా, బాణములో నుంచి అంబు ఇటు చూడండి తిన్నగా వెళ్ళి కవచపు బంధుల సందులో గుచ్చుకుందంట. హల్లెలూయా! అంతే, యుద్ధం మోపుగా దొరుకుతుంది. ఒరే నాకు గాయమైందిరా,
పక్కకు తీసుకెళ్ళండి రా, వైద్యం చేయించండి అంటే, నువ్వు రాజు వెళ్ళిపోయావు అనుకో మిగతా వాళ్ళందరూ పారిపోతారు, నువ్వు సచ్చినా సరే ఎక్కడ నుంచోవాలని ఆ రథాన్ని అక్కడే పెట్టారు అంతే. ఆడు చచ్చిపోతా రక్తం కారిపోతుంటే ఏం తెలుసుద్ది? ప్రాణం పోతున్న సంగతి తెలుసుద్ది. అట్టపోయి అర్థమవుతుందా? ఆడి రక్తం అంతా కారిపోయింది. చివరికి ఏమైపోయాడంటే ఆ రథంలోనే చచ్చిపోయాడు. అర్థమవుతుందా? ఆ రథాన్ని తీసుకెళ్లి కొలను దగ్గర కడుగుచుండగా వేశ్యలు స్నానం చేసేటటువంటి ఆ కొలను దగ్గర కడుగుతుంటే కుక్కలు వచ్చి ఏం చేసినాయంట, ఎంత బాగా ఉంది ఈ రక్తము, ఎన్ని కొవ్వినటువంటి వాటిని తినేసాడు ఈ రక్తం అని కుక్కలు మొత్తం ఆ రక్తాన్ని శుభ్రంగా నాకినాయి అంట. అర్థమవుతుందా? పిల్లి ముందైనా కుక్క ముందైనా కొండబెట్టు, కడిగే పని లేకుండా నాకుతాయి. ఎందుకని? అసలు అవి తింటే మింగితే వాటికి ఆకలి తీరదు, నాకితేనే వాటికి కడుపు నిండుద్ది. హల్లెలూయా. కుక్కకైనా పిల్లికైనా శుభ్రంగా నాకేస్తే కడిగేసినట్టు కుక్కలో చేంజ్ చేసినట్టే రథం అంతా శుభ్రంగా నాకి పారేసినాయి అన్నమాట. ఏం తగిలింది? దేవుని సేవకుడి మీదకి, దేవునితో ఉన్నవాడి మీదకి లెగిస్తే గురి చూడకయ్యే వచ్చి ఏదో తగులుద్ది అంతే. వ్యతిరేకంగా ఇందులో కూలిపోయిన వాళ్ళు, దేవునికి వ్యతిరేకంగా దావీదుకు వ్యతిరేకంగా లేచిన ప్రతివాడు కూలిపోయాడు. యెహోషువకు వ్యతిరేకంగా లేచిన ప్రతివాడు 31 మంది రాజులు కూలిపోయారు ఏకదాటిగా 4 సంవత్సరాల్లో. 4 సంవత్సరాల యుద్ధమే యెహోషువతో. యెహోషువ ప్రతివాడి మీద యుద్ధానికే సిద్ధంగా నిలబడ్డాడు. ఎంతమంది? 4 సంవత్సరాల్లో 31 మంది రాజుల్ని తలలు నరికి పారేశాడు. ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. దేవుని పనికి అడ్డం వస్తే దేవుడు ఊరుకోడు. దేవుడు నీతిమంతుల పక్షాన ఉంటాడు, దేవుడు న్యాయవంతుల పక్షాన ఉంటాడు, దేవుడు యథార్థవంతుల పక్షాన ఉంటాడు, దేవుడు విధవరాళ్ళ పక్షాన ఉంటాడు. దేవుడు ఎలాంటి వారి పక్షాన ఉంటాడంటే ఎలా దీనుల పక్షాన, దరిద్రుల పక్షాన. అర్థమవుతుందా? తల్లి గాని తండ్రి గాని లేని వారి పక్షాన దేవుడు ఉంటాడు. ఇందులో ఉంది. దావీదు పక్షాన్ని నిలబడ్డాడు, రాజుని మహారాజుని చేశాడు. నా తల ఖాయమని ప్రార్థన చేశాడు దావీదు. అంతే. దావీదు తల ఎవడో కూడా తెంపలేకపోయాడు. ఎంతో మందిని దావీదు దేవుని ద్వారా నాశనం చేసి పారేశాడు. యెహోషువ కూడా అంతే. దేవుని సేవకుడికి వ్యతిరేకంగా, దేవుని పనికి వ్యతిరేకంగా ఎవరు నిలబడినా సరే దేవుడు ఊరుకోడు. యెహోవా వారి పక్షమున యుద్ధము చేసెను. ఎర్ర సముద్రంలో పడి ఇశ్రాయేలు దాటి వెళ్తా ఉంటే ఫరో సైన్యాన్ని వేసుకొని కూడా అతడు కూడా సముద్రంలోకి వచ్చేసాడు. సముద్రం మధ్యలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? వారి రథ చక్రాలన్నీ యాక్సిడెంటల్ గా ఊడిపోతా ఉన్నాయి, శీలాలు ఊడిపోతా ఉన్నాయి, చక్రాలు ఊడిపోతా ఉన్నాయి, చక్రాలు విరిగిపోతా ఉన్నాయి. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, ఏమనుకున్నారు తెలుసా? అమ్మో, వీరి దేవుడైనటువంటి యెహోవా వారి పక్షాన మనతో యుద్ధము చేస్తా ఉన్నాడు అనుకుంటానే ఉన్నారు. ఆ లేపు సరి చేసుకుంటా ఉన్నారు. యాక్సిడెంటల్ గా ఊడిపోయిన వాటిని ఈ లోపు వాళ్ళు ఆ దగ్గరికి వెళ్ళారు, కర్ర ఎత్తారు, అయిపోయింది. ఏమైపోయింది? పరలోకమేనా అంతఃపురం. దేవుని సేవ పక్షాన దేవుడు ఉంటాడు, దేవుని సేవకుని పక్షాన దేవుని దూతలు ఉంటారు, దేవుని సంఘం పక్షాన దేవుని కాపుదాలు ఉంటది. ఆయన చేతిలో ఉన్నారు వీళ్ళందరూ. ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఆయన చేతిలో ఉన్నారు. మిమ్ములను ముట్టుని వాడు నా కనుగుడ్డును ముట్టినట్టు. అర్థమవుతుందా? తాను ఎన్నుకున్న వారిని ఎవరికి హాని చేయనివ్వలేదు. దేవుని వాక్యం రాయబడింది. ఒకవేళ చేస్తే వాళ్ళను భూమి మీదే ఎవరిని ఉంచలా, మొత్తం తుడిచిపెట్టేశాడు. చూడండి, ఈవిడ అనుకుంది, నేను మంచి వీర్రాల్ని, నేను మంచి శూర్రాల్ని, నేను ఏదైనా చేయగలుగుతానని అహాబు పేరట తాకీదు రాయించి అతను ఉంగరం తీసుకొని ముద్ర వేసి 2 పనికిమాలని నిలబెట్టి ఏం చేసింది? రాజును దూషించాడు, దేవుని దూషించాడని నిలబెట్టించి రాళ్లు పెట్టి కొట్టి చంపించింది. చివరికి ఏం జరిగింది? వాడి కర్మేమో బాణంతో అంబుతో అయిపోయింది. ఇప్పుడు ఈవిడ ఎలా దొరికిందంటే, ఎలా దొరికింది? దాని దగ్గర పనిచేసే వాళ్ళకే దొరికింది. దాని దగ్గర పనిచేసే వాళ్ళే తోసి అక్కడ పారేశారు. ఎక్కడి నుంచి? అల్లిక కిటికీలో నుంచి ఆ గోడ మీద పడి చివరికి వచ్చి గుర్రాల మీద పడింది. ఇప్పుడు గుర్రాలు కూడా ఏం చేసినాయి? చిత్తుగా తుక్కుగా తొక్కేసి ఏం మిగిలింది అంటే ఆధారము, కపాలం,
కపాలం అంటే అర్థం ఏంటి చెప్పనా? పై చర్మం ఏమి లేదు ఇక. పుర్రె అంటే అర్థం అవుద్ది. ఖాళీ బుర్రకాయ మిగిలింది. ఏం మిగిలింది? అన్ని పీక్ తినేసి. అర్థమవుతుందా? ఇక అరిచేతులు అరికాళ్ళు మిగిలి అన్నమాట. ఇది దేవుని ఉగ్రత. దేవుని మీద కానీ, దేవుని సేవ మీద కానీ, దేవుని సేవకం మీద కానీ, దేవుని సంఘం మీద కానీ ఎవరైనా సరే మన కాపలా లేదనుకుంటున్నారా? ఫుల్ సెక్యూరిటీ ఉంది మనకి. హల్లెలూయా. ఎవరిని చూసి బెదరాల్సిన అవసరం లేదు, ఎవరిని చూసి జోడుకోవాల్సిన అవసరమో. మన పక్షాన యుద్ధం చేయడానికి దేవుడైన యెహోవా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పిల్లల్ని ముట్టుకుంటే ఏం లేదు, మామూలుగా ఉండదు వాళ్ళకి. ఇందులో అందరికీ కథలు కనపడి అసలు బూడిదతో సహా ఏంటి ఎలా బూడిదతో సహా బూడిదగా మారిపోయారు. ఏమైపోయారు? ఎవరి మీదకి లేచారు? లోతు మీదకి లేచారు. లోతు మీదకి లేచి లోతు ఇంటి మీదకు దుమ్మిగా వచ్చారు. నువ్వు పరదేశిగా వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చి వ్యాపారం చేసుకుంటానికి వచ్చి మాకు తీర్పు చెప్పేవాడు అయ్యావా అన్నారు. చివరికి ఏం జరిగింది? లోతు తప్పించబడెను, వారందరూ బూడిదిగా మిగిలేను, మారెను. చూసారు? దేవుని జోలికి, దేవుని సేవ జోలికి, దేవుని సేవకుడు జోలికి, దేవుని సంఘం జోలికి ఎప్పుడు కూడా ఎవరో వెళ్ళరు. తెలిసిన వాళ్ళు ఎవరు వెళ్ళరు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఎంత భయంకరమైనటువంటి శిక్ష వచ్చిందో చూసారా? అందుకని దేవుని అభిషేకం ఉన్న వాళ్ళని ముట్టుకోకూడదు. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ వాళ్ళు నోరు తెరిచి పలికారా ఏం జరుగుద్ది? ఎలీషా ఏమన్నాడు వెళ్తుంటే? బోడివాడా 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 అన్నారు. అవునా? నన్ను కూడా చాలా మంది ఏమనుకుంటున్నారు తెలుసా? పిలకవాడా 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 అనుకుంటున్నారు. ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళు ఏదో దెబ్బ తగిలి కూలిపోయి కనపడుతున్నారు. అంటమెందుకు, కూలిపోవటం ఎందుకు? అర్థమవుతుందా? అడవిలో నుంచి 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చినాయి అంట. 42 మందిని చీల్చేసినాయి అంట. ఏం చేసినాయి? ఊరుకోడండి దేవుడి జోలికి వెళ్తే, దేవుని సేవకుడు జోలికి వెళ్తే. దేవుడు పిలిచేటప్పుడే సెక్యూరిటీ ఉంచుతాడు, కాపుదాలు ఉంచుతాడు, ప్రొటెక్షన్ ఇస్తాడు. ఈ లోకానికి సంబంధించినటువంటి ఒక పరలోక సంబంధమైనటువంటి పనివారం మేము. మాకెంత సెక్యూరిటీ ఉంటుంది? ఈ శాతబళ్ళు పనిచేయవు, ఏ బడి పనిచేయదు. ఏం పని చేయదు? హల్లెలూయా. ఒక పాస్టర్ గారికి ఇట్టాగి శాతబడి చేసి నిమ్మకాయలు బొమ్మకాయలు ఎదురుగా పెట్టేశారంట. ఆయనకు ఆకలేసి బయటకు వస్తే ఏమి లేదు. దేవుడా నీకు స్తోత్రం అని ఆ మెరగాయలు నిమ్మకాయలు తీసుకెళ్లిపోయి కారం చేసుకుని తినేశాడంట. శాతబళ్ళు గీతబళ్ళు దేవుని దగ్గర పనికిరావు. పాపంలో ఉండేవాడి మీద పనిచేస్తామో కానీ దేవుని అభిషేకంతో ఉండేవాడి మీద ఏ పాశికమో పనిచేయదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అభిషేకం చాలా విలువైంది. అభిషేకం నీ మీద ఉంటే, దేవుని ఆత్మ నీ మీద ఉంటే సాతాను కూడా నిన్నేమి చెయ్యలేడు. హల్లెలూయా. సాతాను కూడా నిన్నేమి చెయ్యలేడు. ఎందుకని చేయలేడు? అభిషేకం ఎవరిదే? ఆత్మ ఎవరిదే? యేసయ్యదే. హల్లెలూయా. యేసయ్య ఆత్మ మనలో ఉంటే, యేసయ్య అభిషేకం మనలో ఉంటే మనల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. చేద్దాం 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 అనుకుంటా పగబట్టిన పాము అక్కడే చచ్చిపోయినట్టు ఏం జరుగుద్ది? అలాగే కూలిపోతారు. హల్లెలూయా. కాబట్టి దేవుని అభిషేకాన్ని కలిగి ఉందాం, దేవునితో ఉందాం. దేవుడే మన పక్షాన మన విరోధుల్ని నేలకు కూలగొట్టును గాక, మన శత్రువులను హతమార్చును గాక. దేవుడి మాట మన హృదయాల్లో స్థిరపరచును గాక. ఆమేన్. తల వంచి